డిప్రెషన్ వస్తుంది. పోస్ట్ పార్టం డిప్రెషన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? వాళ్ళకి ఫస్ట్ ఒక మైండ్లో మెంటల్గా ఒకటి ఫీడ్ చేసేస్తారన్నమాట. నువ్వు కనుక కన్సీవ్ అయితే నువ్వు వెయిట్ గెయిన్ అయిపోతావు, నీకు పలానా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ అక్కడ స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. నువ్వు వెయిట్ గెయిన్ అయ్యింది, ఒక్కొక్కసారి తగ్గుతావు, ఒక్కొక్కసారి తగ్గకపోతావు. సో అది ఒకటి చూసుకోరు. సో ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని త్రూ అవుట్ హర్ ప్రెగ్నెన్సీ there are few mothers who don't enjoy the pregnancy and only focus on how they are going to be after the delivery. ఎలా కనబడతాము, ఎట్లా ఉంటాము, లావ్ అయిపోతే ఎట్లాగా, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తే ఎట్లాగా, పొట్ట పెరిగిపోతే, ఇవన్నీ ఆలోచించి వాళ్ళ మదర్హుడ్ ఏదైతే ఉందో, ప్రెగ్నెన్సీ ఏదైనా, దే డోంట్ ఎంజాయ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో కాబట్టి ఇట్లాంటి వాటి నుంచి బయటకు రండి. వన్స్ యు ఆర్ కన్సీవ్డ్ అ బేబీ, బీ హ్యాపీ అబౌట్ ద బేబీ. అంతే. బేబీని కన్సీవ్ చేశాక ఆ 9 months ఎంజాయ్ దట్ ప్రెగ్నెన్సీ పీరియడ్. అయిపోయిన తర్వాత ఏంటంటే పాత పద్ధతులు ఫాలో అయిపోవడం అంతే. ఎట్లా మనకు అప్పుడు నార్మల్ డెలివరీస్ ఉండేవి, పొట్ట పెరగకుండా గట్టిగా కట్టేసేవాళ్ళు, నడికట్టు. అది కూడా ఒక టెక్నిక్ ఉండేదన్నమాట. అవన్నీ కట్టుకోము ఇప్పుడు, మనం ఇగ్నోర్ చేసేస్తాం. అది కట్టుకోకపోతే డెఫినెట్గా పొట్ట పెరిగిపోతుంది. ఇవన్నీ కాకుండా ఏమవుతుందంటే డిప్రెషన్స్కి మోస్ట్లీ సో కొంతమంది కేసెస్లో ఇట్లా ఉంటుంది. ఇంకా కొన్ని కేసెస్లో ఎట్లా అంటే సడన్గా తన రొటీన్లో షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. నైట్ టైం బేబీ మెలుకొని ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు బేబీ ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు తనకి స్లీప్లెస్నెస్ ఉంటుంది, నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల కూడా. మనకు నార్మల్గా మనం నిద్రపోకపోతేనే, శివరాత్రికో ఏదో ఒక రోజు జాగారం చేస్తేనే నెక్స్ట్ డేనే మనకు అంత తిక్కగా ఉంటుంది. అట్లాంటప్పుడు చిన్న బేబీ వచ్చిన తర్వాత రోజు నిద్రపోకుండానే ఉంటారు మదర్స్. ఎందుకంటే మదర్ ఓన్లీ ఈజ్ టేకింగ్ కేర్, నో బడీ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, ఇజంట్ ఇట్? బికాజ్ మదర్ ఫీడ్ చేయాలి, మదర్ పక్కనే ఉండాలి. అండ్ ఆ బేబీకి తెలిసిపోతుంది మదర్ ఉందా లేదా నా పక్కనని. అన్లెస్ మదర్ పక్కన ఉన్నంత ఆ అమ్మ పక్కన ఉంటేనే ఏడుపాపుతారు వాళ్ళు. ఇంకెవరు వచ్చి ఎత్తుకున్నా వాళ్ళు అంత చిన్నగా ఉన్న 2 days 3 days బేబీ అన్నా అంతే. ఇది అర్థమైపోతుంది అనమాట, అర్థమైపోతుంది మా అమ్మాయి ఉంది నా పక్కన. సో ఇవన్నిటినీ మేనేజ్ చేసుకునే ప్రాసెస్లో తనకి ఏంటంటే మనం యాజ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఏదో ఒక టైంలో తనకి మంచి రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే అష్యూరెన్స్ ఇవ్వాలి, నువ్వు రెస్ట్ తీసుకో, నో ప్రాబ్లం, విల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అని ఆ అష్యూరెన్స్ ఇవ్వాలి. తనకు కూడా ప్యాంపరింగ్, నువ్వు అన్నట్టుగా షీ ఆల్సో నీడ్స్ సమ్ బడీ టు టాక్ టు అండ్ సమ్ ప్యాంపరింగ్ అనమాట. పిల్లలకే నలుగు పెట్టేసి పిల్లలకే స్నానాలు చేయించేసి కాకుండా సమ్ కేర్ హ్యాస్ టు గో టు ద మదర్ ఆల్సో.